ఒక వ్యక్తి నన్ను కామెంట్ రూపంలో ఏమడిగాడంటే, గురువుగారు మా ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయండి, వాటిని మీరు తీస్తారా అని అడిగాడు. అయితే నేనేం చెప్పానంటే, గుప్త నిధులు అనేవి నేను తీయనండి, ఎందుకంటే వాటి జోలికి అందరూ వెళ్ళరు, అవి చాలా ప్రమాదంతో కూడుకున్నవి. వాటికి జోలికి వెళ్తే తెలిసి తెలియని విద్యలతో వాటిని కదిలిచ్చినా లేకపోతే వాటిని మంత్రపూర్వకంగా ఏమైనా చేసినా ప్రాణాలకి ప్రమాదం అని నేను చెప్పడం అనేది జరిగిందన్నమాట. అయితే అతను ఏమన్నాడంటే, అసలు గుప్త నిధులు ఇక్కడ ఉన్నాయో లేవు అనేది మాకు అర్థం కావటం లేదు, ప్రతిరోజు నైట్ మాకు ఇంట్లో ఒకటే గజ్జెల శబ్దం వస్తుంది అని అతను చెప్పడం అనేది జరిగిందన్నమాట. అయితే ఈరోజు మీకు నేను ఒక 2 విషయాలు అనేవి మీకు తెలియజేస్తాను. గుప్త నిధులు జోలికి అనేది సామాన్యంగా ఎవరు వెళ్ళకండి, ఎందుకంటే వాటి జోలికి వెళ్ళారంటే ప్రాణాలతో బతికొచ్చిన వాళ్ళు చాలామంది తక్కువ మంది ఉన్నారు. అంతేగాని తెలిసి తెలియని చిన్న చిన్న మంత్రతంత్రగాళ్ళు వాటి జోలికి వెళ్ళారండి, వాళ్ళ ప్రాణాలే కాక మీ ప్రాణాలు కూడా బలి ఇవ్వటం అనేది జరిగిద్ది అన్నమాట. కాబట్టి వాటిని వదిలేసేయండి, వాటి జోలికి అసలు వెళ్ళొద్దు, మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. మరి అవి తీసుకునే పద్ధతి ఏమన్నా తెలియజేయగలరా అంటే, కదా వాటి జోలికి అనేది సామాన్యంగా అందరూ వెళ్ళరన్నమాట. ఆ విధంగా వెళ్ళి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నేను కూడా ఎవరు కూడా వాటి జోలికి వెళ్ళబాకండి, అసలు వాటి వెనకే పడవద్దు అన్నమాట. అయితే మరి వాటిని తెలుసుకునేది అలా ఉన్నాయో లేవని తెలుసుకోవాలి అంటే నేను ఒక 2 సలహాలు చెబుతాను. ఈ 2 సలహాలు మీరు చేసి చూడండి, అక్కడ అవి ఉంటే దాని ప్రకారం మీకు ఒక అంచనా అనేది వచ్చింది అన్నమాట. అయితే ఏం చేయాలంటే, ముందుగా మీరు ఎక్కడైతే మీకు గుప్త నిధులు ఉన్నాయి అని అనుకుంటున్నారో చూసారా, ఆ యొక్క ప్రాంతానికి మీరు వెళ్ళే ముందుగా ఒక గిన్నెలో పెరుగు తీసుకొని ఒక 20-30 మల్లెపూలు తీసుకొని ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళిపోయి గుప్త నిధులు ఉన్నాయన్న ఇంట్లో కానీ బయట ఎక్కడ సరే అక్కడ కూర్చొని ఒక్కొక్క మల్లెపూని ఆ యొక్క మీరు గిన్నెలో తీసుకెళ్ళిన పెరుగు ఉంది సరే, ఆ గిన్నెలో పెరుగులో లోనకి ఇట్ట ముంచేసేయండి. అంటే లోన పెట్టేసి ముంచేసి వేలతో దాంట్లో వేసి వేలతో లోనకు ముంచేసేయండి. ఒక పువ్వు వేయటం, వేలతో ఇట్లా లోనకు ముంచేసేయండి. ఈ విధంగా మీరు తీసుకెళ్ళిన ఒక 20-30 మల్లెపూలని ఆ విధంగా పెరుగులో పెట్టేసేయాలి. ఇది ఎప్పుడు చేయాలి? సాయంత్రం పూట చేయాలన్నమాట. సాయంత్రం పూట 6 దాటిన కాడి నుంచి వెళ్ళి మీరు చేసేసి ఆ యొక్క పెరుగు గిన్నె ఉంది సరే, ఆ గిన్నె అక్కడే పెట్టేసి వచ్చేసేయండి ఇంటికి. మరుసటి రోజున ఉదయాన్నే వెళ్ళండి. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆ గిన్నెలో ఉన్న పెరుగును ఒకసారి పరీక్షించి చూడండి. చూస్తే మీకు అక్కడ గుప్త నిధులు ఉన్నాయంటే ఆ గిన్నెలో మీకు ఒక మార్పు అనేది కనపడిద్ది. అది ఏమిటి అంటే, అక్కడ గుప్త నిధులు ఉంటే ఆ గిన్నెలో ఉన్న పెరుగు పసుపు రంగులోకి వచ్చేసిద్ది, లేదా నలుపు రంగులోకి వచ్చేసిద్ది. అక్కడ కంపల్సరీ గుప్త నిధులు ఉన్నాయని అర్థం. ఒకవేళ పసుపు రంగులోకి రాలేదు, నలుపు రంగులోకి రాలేదు, పెట్టిన పెరుగు పెట్టినట్టుగానే ఉంది, మరి ఏమిటి దానికంటే అక్కడ గుప్త నిధులు లేవు అని అర్థం అన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్ మేడం. రెండోది వచ్చేసి అదే పెరుగు అట్లా తీసుకుని వెళ్ళాలి పెరుగు. రెండోది వచ్చి ఏం చేస్తారంటే, సేమ్ అదే విధంగా ఒక గిన్నెలో పెరుగు తీసుకెళ్ళి పసుపు అనేది తీసుకోండి. పసుపు తీసుకొని ఆ పెరుగులో వేసేసి బాగా మిశ్రమ చేసేసి ఆ పెరుగుని మామూలుగా మనం అట్లా ఎక్కడైతే గుప్త నిధులు ఉన్నాయో అనుకుంటామో ఆ ప్రాంతంలో కొద్దిగా లైట్గా చల్లిన తర్వాత ఆ యొక్క పెరుగు గిన్నె అక్కడే పెట్టేసి మీరు కనుక తిరిగి వచ్చేసి మరుసటి రోజున మళ్ళీ వెళ్ళండి. మరుసటి రోజున వెళ్ళిన రోజున మళ్ళీ మీకు అక్కడ మార్పు కనపడిద్ది. ఎందుకు కనపడిద్ది? అక్కడ గుప్త నిధులు ఉంటే. ఏం మార్పు కనపడిద్ది? ఆ గిన్నెలో ఉన్న పెరుగు కలర్ మారిద్ది అన్నమాట. ఏం కలర్ మారిద్ది అంటే, పసుపు కలిపితే మీకు పెరుగు అనేది పసుపు కలర్లో వచ్చింది, కానీ అక్కడ నలుపు కానీ ఎరుపు కానీ రావాలి. ఆ విధంగా వచ్చినాయి అంటే అక్కడ గుప్త నిధులు ఉన్నాయని పక్కాగా గ్యారంటీ. ఆ విధంగా గుప్త నిధులు ఆడ ఉందా లేని తెలుసుకోవచ్చు. మరి వాటిని తీసేది ఎలా అంటే, వాటిని తీయాలంటే మీరు పొరపాటును కూడా గుప్త నిధులు అక్కడ ఉన్నాయని ఏదో పులుకు పార తీసుకెళ్ళి తోడారంటే మీ ప్రాణాలు మీరే స్వయంగా తీసుకెళ్ళి వాడి చేతులు పెట్టిన వాళ్ళు అవుతారు. అంత సాహసం అనేది చేయబాకనమాట. ఎందుకంటే అవి సామాన్యమైన విషయం కాదు. గుప్త నిధులు తీయాలంటే వాటికి ఒక రక్షణ బంధనాలు ఉంటాయి, వాటికి ఒక నాగసర్ప బంధనం ఉండిద్ది, ఏ బంధనం ఉండిద్ది కూడా తెలియదు అన్నమాట గుప్త నిధులకి.
గుప్త నిధులకి ఏ బంధం ఉండిద్ది కూడా తెలియదు. ఆ యొక్క గుప్త నిధి శాస్త్రం తెలుసుకున్న వ్యక్తి మంత్రగాడు ఎవరైతే ఉన్నారో అతను ఆ యొక్క గుప్త నిధులను ఏ విధంగా తీయాలనే దాని గురించి తెలుసుకున్న వ్యక్తి తప్ప ఎవరు పడితే వాళ్ళు తీయలేరన్నమాట. అవి ఏ బంధనంతో ఉంటాయో ఎవరికి కూడా తెలియదు. అందుకని మీరు పొరపాటును కూడా మీరు అటువంటి ప్రయత్నాలు చేశారంటే మీ ప్రాణాలు మీరు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు అసలు అటు జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే మీకు తెలిసిన వాళ్ళు మంచి విద్యగాలను పుట్టుకొని అప్పుడు ఏదైనా ప్రయత్నం చేయండి. అంతేగాని మీ సొంత ప్రయత్నాలు చేసేసి మీతో పాటు మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయబాకనమాట. నేను ఎందుకు చెబుతున్నానంటే ఇటువంటి వాటి గురించి సహజంగా చాలా తక్కువ ఉంటారు గుప్త నిధులు తీయడం అనేది. ఎందుకంటే అది చాలా ప్రమాదంతో కూడుకుంది కాబట్టి. అయితే నేను ఒకటే చెబుతాను, ఒకవేళ నేను తీస్తానని నేను కూడా తీయలేనండి, ఉన్న వస్తువుని చెబుతున్నాను. కాబట్టి మీకు తెలిసినా తెలియకపోయినా మీరు సైలెంట్గా ఉండటం అనేది మంచిదన్నమాట. ఎందుకంటే సరే మీకు ఒక విషయం చెబుతున్నానండి. ఈ నిధులు అన్నీ చాలామంది మెసేజ్లు పెడుతుంటారు. మీరు ఆ నిధుల్లో వచ్చిన ఒక బంగారపు నాణ్యాన్ని బయట అమ్మాలంటేనే ఎంత తలకాయ నొప్పి. ఒక్కసారి ఆలోచన. దాన్ని బయటకు తీసుకెళ్తే ఇది ఎక్కడ దొరికింది, ఎక్కడ తీసుకొచ్చావు, ఎక్కడ దొంగతనం చేసావు, ఎవరు ఇచ్చారు, ఎక్కడ చేసావు అని 100 రకాల క్వశ్చన్లతో జరిగిద్ది. అటువంటిది ఒక బిందె దొరికితే నువ్వేం చేస్తావు, ఇంట్లో కూర్చోబెట్టుకుందని రోజు పూజ చేసుకోవడం. నువ్వేం చేయలేవు. బయటకు తీసుకెళ్తే చూస్తారు, ఎవరో చూసి దాన్ని ప్రశ్న చేసి ఎట్లా వచ్చింది అనేది పుట్టుకున్నారంటే మొత్తం పోతాయి. ఎందుకు చేసుకుంటే తలకాయ నొప్పులు కాకపోతే ఎందుకు అని చెప్పు. మీరు ఏం సంపాదిస్తున్నారు, ఎందుకు మీరు చేసే దాంట్లోనే తృప్తి పడండి, ఉన్న దాంట్లోనే సంతోషపడండి, మీ కుటుంబాన్ని చక్కగా చూసుకోండి. లేని వాటి కోసం వెళ్ళి మీ ఉన్నవి మొత్తం పోగొట్టుకోబాకండి. కాబట్టి ఎవరైనా సరే గుప్త నిధుల జోలికి అనేది వెళ్ళబాకనమాట. అయితే ఆ 2 సలహాలు నేను ఎందుకు చెప్పానంటే మొన్న ఒక వ్యక్తి నా ఇంట్లో తిరుగుతుందండి, నా ఇంట్లో ఉంది అని అన్నాడు. కాబట్టి నేను తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా ఇటువంటి వాటికి వెళ్ళబాకండి. ఇటువంటి వాటి అనేవి ప్రమాదంతో కూడుకున్నాయి కాబట్టి నేను ముందుగా తెలియజేస్తాను. అయితే మీకు నుంచి తెలియజేసేది ఏంటంటే మనకి ఇంకా అమావాస్య అనేది వచ్చే నెల 6వ తారీఖున మనకు రాబోతుంది. ఎవరైనా సరే సర్వజన వశీకరణ అంటే ఎక్కడైతే బెల్లం ఉండిద్దో అక్కడ జనం ఏ విధంగా అయితే వస్తారో అటువంటి పవర్ఫుల్ గల ఒక శక్తివంతమైన వశీకరణని తయారు చేసి ఇవ్వటం అనేది జరిగిద్ది అన్నమాట. సర్వజన వశీకరణ అంటారు. అదే ధన ఆకర్షణ యంత్రం అన్నమాట. అది కూడా ఎంతేనండి. ధన వశీకరణ యంత్రం అంటే కొన్ని మూలికలతో ఒక యంత్రంతో పాదరసం చాలా రకాల మూలికలు వేస్తారన్నమాట మన వైపు ధనం ఆకర్షింపజేయడానికి. ఇటువంటి సర్వజన వశీకరణం, ధన వశీకరణం, స్త్రీ పురుష వశీకరణ యంత్రాలు అమావాస్య దగ్గరలో ఉంది కాబట్టి కావాల్సిన వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ అనేది దానికి మెసేజ్ చేసి దాన్ని ఏ విధంగా తీసుకోవాలనే దాని గురించి మీరు సంప్రదించి తీసుకోవచ్చు అనమాట. అయితే మళ్ళీ చూద్దాను, గుప్త నిధుల జోలికి కూడా ఎవరు వెళ్ళొద్దండి. చూస్తూ మీ ప్రాణాల మీద ఎవరు తెచ్చుకోవద్దు. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.